హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కర్ణాటక స్పెషల్ డిష్ ఒకటి చూపిస్తాను. అదే గసగసాల పాయసం. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ దానికి కావాల్సింది బియ్యం, కొన్ని గసగసాలు. ఫస్ట్ వాటిని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గసగసాలు, బియ్యము, వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి గసగసాలు మనం తీసుకోవడం వల్ల. డైలీ లేడీస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం బెల్లంతో కొంచెం వాటర్ వేసి బాగా కరిగించుకోవాలి. దీనికి పాకం ఏం అవసరం లేదు, బెల్లం బాగా కరిగిపోతే చాలు. తర్వాత బెల్లం బాగా కరిగాక తర్వాత ఒక పొడి మనం చేసుకోవాలి. దానికి కావాల్సినవి పచ్చి కొబ్బరి కొంచెం, ఎండు కొబ్బరి కొంచెము, అలాగే బాదం పప్పు, జీడిపప్పు. ఫస్ట్ వాటిని బాగా మిక్సీకి వేసుకోవాలి. దీంట్లో మనం సపరేట్గా మిల్క్ ఏమి యూజ్ చేయము. కొబ్బరి నుంచి మనకి పాలు వస్తుంది కదా, ఆ పాలతోనే చేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలి. తర్వాత వాటిని బాగా మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఫస్ట్ వేయించుకున్న బియ్యము, గసగసాలని కూడా వాటిల్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. బాగా మిక్సీ పట్టుకున్నాక థిక్ గ్రేవీగా వస్తుంది. ఆ థిక్ గ్రేవీని మనం ముందుగా పాకం చేసుకున్నాం కదా, ఆ బెల్లంలో వేసి బాగా బాయిల్ చేయాలి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ప్రతి ఫెస్టివల్కి పాయసం చేసేవాళ్ళు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో దీన్ని గసగసాల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల టేస్ట్ కూడా ఉంటుంది పాయసము. సో అలాగే మనం కొంచెం గీ తీసుకొని దాంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసి బాగా గీలో ఫ్రై చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకున్నాను. అవి బాగా గీలో ఫ్రై చేశాక దాన్ని ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఆ కొబ్బరి, ఆ గసగసాలు, బియ్యం పేస్ట్ అదంతా మనం బాగా ఉడికించాం కదా, దాంట్లో ఈ నెయ్యి, జీడిపప్పు అవి వేసుకొని కలిపెట్టుకొని ఇంకా దించేయడమే, అంతే. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే గసగసాల పాయసం రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.